ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగాక బోడిమల్లన్న ఈ సామెత కాంగ్రెస్లకు సరిగ్గా సరిపోతుంది. మాయ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి అధికార పీఠమెక్కిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు లివిల్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతను ఆగం చేసింది, అదిగో ఇదిగో అని చెప్పి ఏడాదిన్నర కాలం గడుపుతుంది తప్ప ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఇప్పుడు కొత్తగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పుకొచ్చారంటే ఉచితాలు తగ్గించాలి అంటూ ఒక వ్యాఖ్యనైతే చేశారు. దీన్ని రైతులందరూ ఏ విధంగా చూడాలి? అసలు ప్రభుత్వానికి చేతనైతదా చేత కాదా? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చింది, అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ హైకమాండ్ అంటే ఏఐసిసి పెద్దలను పిలిపించి రోజుకో డిక్లరేషన్, రోజుకో పూట గడవని మాటలు చెప్పి వాళ్ళ ఆ పూట గడిచే విధంగా పాలన కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి మేము రైతు డిక్లరేషన్ పేరుతో వరంగల్ ఓరుగల్లులో ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. దానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానంగా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఈ రైతు డిక్లరేషన్ సంబంధించి పెద్ద ఎత్తున అంగు ఆర్భాటాలతో మేము రైతు డిక్లరేషన్ చేస్తాం, మేము అధికారంలోకి రాగానే ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పారు. వాళ్ళ రుణమాఫీ అంతా కూడా ఉత్త బోగస్ అయిపోయింది. ఆ రుణమాఫీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. ఆగస్టు 10 ఎప్పుడైతే డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మేము రుణమాఫీ ఎక్కాలం చేస్తాం, మేము అధికారంలోకి వస్తున్నాం, మీరు ఇంకోరైనా రుణమాఫీ తెచ్చుకోవాలి ఉంటే తెచ్చుకోండి అని చెప్పేసి కూడా స్వయంగా ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాటల వర్షం కురిపించారు. మైమర్పించే విధంగా రైతులను అనేక రకాలుగా చెప్పారు. కానీ ఆ రైతులంతా కూడా చాలామంది తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఈ ముఖ్యమంత్రి మాటలు కావచ్చు, కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ మాటలు నమ్మి చాలామంది రుణాలు తెచ్చుకున్నారు. రుణాలు తెచ్చుకొని తర్వాత రుణమాఫీ కోసం ఎదురు చూస్తే రుణమాఫీ పక్కన పెట్టారు. ఇగో ఏదైతే డిసెంబర్ 9 అయింది, ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ చేస్తాం, ఖచ్చితంగా చేస్తా. ఏదైతే జనవరి 26 అన్నారు, జనవరి 26 తర్వాత కూడా చేయకపోతే బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు చాలా ప్రెజర్ పెట్టారు. రుణమాఫీ చేస్తావా లేదా, నేను ఛాలెంజ్ విసురుతానని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆగస్టు 15 లోపు అందరికీ రుణమాఫీ చేస్తున్నా, ఆగస్టు 15 రోజు నేను అధికారికంగా ప్రకటిస్తున్నా, రైతులకు 2 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. క్యాబినెట్లో 41,000 కోట్లు అవసరపడతాయి రుణమాఫీకి అని చెప్పేసి లెక్కలు చెప్పారు. తీరా క్యాబినెట్ సమావేశం అనంతరం కేవలం ఇది 31,000 కోట్లకు మాత్రమే సరిపోతుంది, ఈ 31,000 కోట్లు ఇస్తే రుణమాఫీ అంతా పూర్తయిపోతుందని చెప్పేసి క్యాబినెట్ సహచర మంత్రులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, అడావిడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇగో అయిపోయింది రుణమాఫీగా చేసేస్తున్నాం, దేశంలో ఎవ్వరు ఇంతటి ఘనత సాధించలేదు, మేమే సాధించాం, మేమే రైతులను ఉద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ అది కేవలం 17,500 కోట్లకు మాత్రమే పరిమితమైంది. కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40% మంది రైతాంగానికి మాత్రమే ఈ రుణమాఫీ చేసి ఇవాళ చేతులు దురుపుకున్నది. ఇగో చేస్తాం అగో చేస్తామని చెప్పి రోజుకు పూట గడిచే మాటలు మాట్లాడింది తప్ప ఎవరికి కూడా రైతు రుణమాఫీ చేయబోదు అనేది కూడా ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు 2 లక్షల పైన ఉన్న ఎవరైనా ఉంటే కూడా కట్టండి అని చెప్పి మళ్ళొక్క మాట చెప్పడంతో చాలామంది 2 లక్షల పైన అప్పులను ఏదైతే బ్యాంకుల రుణాలను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టినా కానీ వాళ్ళ ఆ 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రైతులంతా కూడా కాళ్లకు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగిన లాభం లేకుండా పోయింది. వాళ్ళ రుణాలకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఏదైతే రైతు డిక్లరేషన్లో భాగంగా మరొక మాట చెప్పారు, అది ఇందిరమ్మ రైతు భరోసా. ఇది ఎకరాకి 15,000 ఇస్తామేమని చెప్పేసి చెప్పారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు 15,000, రైతు కూలీలకు 12,000. ఇందులో కౌలు రైతులకు కూడా మేము ఖచ్చితంగా ఈ రైతు భరోసా ఇస్తాం, ఎవ్వరు ఇవ్వలేదు, మేమే ఇంతటి గొప్ప మాటలు చెప్తున్నాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పారు. ఇవాళ రైతు భరోసా అనేది కూడా నాడు వానాకాలం పంటకు ఆనాడు ఉన్న డబ్బులు వేశారు. ఇవాళ యాసంగి పంటకు కూడా కేవలం 3 ఎకరాల లోపు మాత్రమే ఉన్న పంటకి వేశారు. ఇవాళ రైతు భరోసా కూడా ఇవాళ పూర్తిగా బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడు రైతును రాజు చేయడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు బంద్ చేసి ఇవాళ అప్పుల ఊబి నుంచి రైతాంగాన్ని గడ్డనెక్కించారు. ఇవాళ ప్రతి ఎకరా కూడా ఇవాళ వ్యవసాయం చేసుకునే విధంగా
ఆనాడు రైతు బంధు ఉపయోగపడ్డది. అది రైతు బంధు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఇక్కడ రాష్ట్రంలో ఇస్తే రైతు బంధు పథకమే దేశంలో పిఎం కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలు ఒక్కొక్కటిగా రైతాంగం చుట్టూ చేసిన కుట్రలు బయటపడుతున్నాయి. ఇవాళ రైతు భరోసా ఏదైతే చెప్పిందో అది బక్వాస్గా తేలిపోయింది. ఎవరికి కూడా రైతు భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ తీరా చూస్తే కౌలు రైతులకు ఆనాడే బీఆర్ఎస్ నేత కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, కౌలు రైతులకు ఇవ్వాల్సింది లేదు, కౌలు రైతులకు ఇస్తే ఖచ్చితంగా ఇటు ఎవరైతే భూ యజమానులు ఉంటారో వారికి కౌలు రైతులకు మధ్య యుద్ధం నెలకొంటుంది. ఈ కౌలు రైతులకు భూమి చేయడానికి కూడా ఆనాడు ఏదైతే భూ యజమాని భూమి కూడా ఇవ్వడు, వచ్చే పైసలు కూడా వాళ్ళకి రావని చెప్పేసి స్పష్టం చేస్తే కేసీఆర్ అని ఉత్తమ ముచ్చట చెప్తుండు. ఖచ్చితంగా మేము చేసి తీరుతాం, కౌలు రైతులు అంటే మా కాంగ్రెస్కు ప్రాణం అని చెప్పారు. వాళ్ళ మాటలన్నీ కూడా ఉత్త నీటి ముట్టలు అయ్యాయి. నిన్న ఏకంగా ఒక వికారాబాద్ సభలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిండు, కౌలు రైతులకు మేము ఇయ్యబోం, ఇస్తే కౌలు రైతులకు ఇటు భూ యజమానులకు గొడవలు అవుతాయని చెప్పిండు. ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు నిజమని తేల్చిండు. ఇలా కౌలు రైతులను కూడా నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరొకటి ఏదైతే ఇది చాలా ఇంపార్టెంట్, మెరుగైన మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే మద్దతుతో పాటు బోనస్, అన్ని పంటలకు బోనస్ చెల్లిస్తాం, అన్ని పంటలు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పారు. ఇది పూర్తి అవాస్తవం అయిపోయింది. ఇవాళ రైతులంతా కూడా అరిగోసపడుతున్నారు. వాళ్ళ యాసంగి పంట చేతికొచ్చింది, ఏ ఒక్క గింజ కూడా కొనకపోవడంతో ఇవాళ వడ్ల కళ్ళాల్లో వరి ధాన్యం అంతా మొలకెత్తుతుంది. రంగు మారిన ధాన్యాన్ని మేము కొనబని చెప్పి స్పష్టం చేస్తున్నారు. వాళ్ళ ధాన్యాన్ని తగలబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ధాన్యం కొనండి అని చెప్పేసి రహదారులపైన దిగ్బంధాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ 10-15 రోజులు కళ్ళాల్లో మగ్గి చివరికి సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణ పరిస్థితిలో చాలామంది వడదెబ్బ తాకి చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది అంతా కూడా ఒక బూటకమని తేలిపోయింది. ఇవాళ ఈ రైతు ఏదైతే బోనస్ ఉందో ఇది బోగస్ అని తేలిపోయింది. ఇవాళ వరి పంటకు అన్ని పంటలకు అని చెప్పి వాళ్ళ కేవలం వరి పంటకు అన్నారు. ఆ వరి పంటలో మళ్ళీ కేవలం సన్నవడ్లకే అన్నారు. ఆ సన్నవడ్లకు కూడా ఇవాళ దిక్కు లేకుండా పోయింది. దీంతో ఇవాళ రైతులు అరిగోసపడుతున్నారు, రైతులంతా ఆందోళన చెందుతున్నారు. రైతులను రోడ్డెక్కించిన స్థితికి తీసుకొచ్చింది. వరంగల్ డిక్లరేషన్ పక్కనే పెట్టి కనీసం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగానన్నా ఇవాళ కొనుగోలు చేయట్లేదని చెప్పేసి కూడా రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పథకం రైతు కూలీలకు, భూమి లేని రైతులకు రైతు బీమాతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తాం అని చెప్పేసి ఒక గొప్పలు చెప్పారు. ఇది కూడా బోగస్ అయిపోయింది. ఇది కూడా దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది. వాళ్ళ రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని గొప్పలు చెప్పారు. ఇప్పటి వరకు ఆ పథకానికి అతి లేదు, గతి లేదు. ఉన్న నరేగా నిధులను కూడా పూర్తి స్థాయిలో వాడుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఈ ప్రభుత్వానికి రైతాంగం పైన, రైతు కూలీలపైన, కౌలు రైతులపైన ఎంతటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ డిక్లరేషన్ కాదు, వరంగల్ మోసానికి అదొక నాంది పలికారు అనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొకటి పోడు భూమి రైతులకు, అసైన్డ్ భూములకు లబ్ధిదారులకు క్రయ విక్రయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇది కూడా ఉత్త బోగసే తప్ప ఎక్కడ లేదు. వల్ల ఆనాడు బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధుతో ఆనాడు బంధువయ్యారు. కానీ వాళ్ళ పోడు భూములలో ఇవాళ అటు ఫారెస్ట్ అధికారులతో పాటు ఇటు రైతులు పోడు భూమికి సంబంధించిన ఎవరైతే పోడు చేసుకుంటున్నారో వారి మధ్య ఇవాళ యుద్ధం చేసుకునే విధంగా కొట్టుకునే స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఇవాళ నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇవాళ నకిలీ విత్తనాలు రాజ్యం వెళ్తున్నాయి. అనేక చోట్ల నకిలీ పత్తి విత్తనాలు పెట్టి ఇవాళ చాలామంది పంట నష్టంతో వాటిని ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ములుగు లాంటి జిల్లాలో పత్తి రైతులంతా కూడా నకిలీ విత్తనాలతో మోసపై ఇవాళ వారంతా గోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఇవాళ ఆనాడున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి గుంటాకు నీరిచ్చి ఒక ఏదైతే పచ్చటి పంటలతో పరడవిల్లేలా ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేస్తే ఇవాళ ప్రతి గుంటాకు పక్కన పెడితే కనీసం ఉన్న నీళ్ళను కూడా వాడుకోలేని స్థితిలో ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా ఎండిపోయిన పంటలు పశువులకు మేతగా ఉపయోగపడ్డాయి తప్ప ఎక్కడ కూడా పంటలు పండిన పరిస్థితి లేదు. వీరికి ప్రాజెక్టులపైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టారు, పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టారు అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. 90% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డికి వాళ్ళ అతి లేదు, గతి లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం అని చెప్పారు. అందులో ఇప్పటికీ 6 చనిపోతే 8 మంది చనిపోతే 2 బాడీలు తీశారు. ఇంకొక 6 డెడ్ బాడీలు అందులో ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కథ ముగిసినట్టే అని చెప్పేసి కూడా ఇటీవలే తెలిసిపోయింది. ఇవాళ ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా ఒక బోగస్ అయిపోయింది.
ఇదంతా కూడా అని చెప్పింది. నూతన వ్యవసాయ విధానం, పంటలకు ప్రణాళిక అన్నారు. కానీ వాళ్ళ ఏదైతే పంటలకు ప్రణాళిక, నూతన విధానం అని చెప్పి వాళ్ళ అదంతా మాటలే తప్ప, బోగస్ మాటలు తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని తీసుకొచ్చి అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపలేదు అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏదైతే ప్రణాళికలు అయితే ఇవాళ అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి ఆరుగాలం కష్టపడ్డ రైతాంగం మీద లేదు. ఇవాళ ఆరుగాలం కష్టపడి అకాల వర్షాలతో నష్టపోతున్న రైతాంగం మీద ప్రేమ లేదు. ఇవాళ అందాల పోటీలపై ఇవాళ రోజుకు 3-4 రివ్యూలు పెడుతున్న ఈ ప్రభుత్వం అకాల వర్షాలతో నష్టపోతున్న రైతాంగం మీద ఒక్క రివ్యూ కూడా పెట్టని పరిస్థితుంది. మొత్తానికి వాళ్ళ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ అంతా కూడా బోగసే అని ప్రతి స్పష్టమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుట్రలు కుతంతాలని తెలిపోయింది. వాళ్ళ వ్యవసాయం సంక్షేమం కాదు, సంక్షేమం దిశగా అడుగు వేస్తుంది. కుమార్.